సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ వంగి వందనాలు పెట్టుకుంటున్నమ్మ కొంగు తందనాలు లెక్క పెట్టు మామ ఒంటి గుంటె దోచదు ఒక్కసారి చాలదు ఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడు యమ యమ హాయ్ లక్ష్మిలు, హలో నమస్తే, గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బ్యాటరీ ప్లేక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. అందమైన వయసు, నిండైన మనసు, చూపులో ఉషస్సు, తరిగిపోని తేజస్సు, ఎదురులేని మేధస్సుతో పాటు అలుపురాని ఆటపాటలతో ఇవాళ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు నలుగురు అందమైన భామలు. మరి వాళ్ళని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అందమైన భామలకి మరొకసారి వెల్కమ్. నాకు మీ పేర్లు చెప్పండి. మీ పేరు? నా పేరు నిషిత, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నిషిత, ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది. నేను కూచిపూడి క్లాసికల్ డాన్స్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? యా బాగున్నాను యార్, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? ప్రజెంట్లీ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. ఏం చేసావు? బాహుబలి సెకండ్ పార్ట్ చేస్తున్నాను, అనుష్క ఫ్రెండ్ క్యారెక్టర్. అవునా? ఓ, ఎప్పుడు వస్తుంది అది బాహుబలి సెకండ్ పార్ట్? ఏమన్నా రివీల్ చేస్తావా సీక్రెట్? లేదు, ఇంకా రాజమౌళి గారు చెప్పలేదు. రాజమౌళి గారు చెప్పలేదా? అడిగానని చెప్పవా? ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ కోసం ఆగలేకపోతున్నాం కదా. నేను కూడా. ఏంటి అందులో అనుష్క ఫ్రెండా? ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే, అనుష్కని అడిగానని చెప్తా, డెఫినెట్లీ చెప్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అబ్బా. హాయ్. హాయ్ డియర్. నీ పేరేంటి? నా పేరు బిందు. బిందు. అంత ఆలోచించావు ఎందుకు నీ పేరు చెప్పడానికి? నువ్వు సడన్ గా గుర్తు రాలేదా? చాలా మిమ్మల్ని చూసి మర్చిపోయాను. అర్థం కాలే. చాలా నేమ్స్ ఉన్నాయా నీకు? నువ్వు ఏమన్నా లలితాదేవా, లక్ష్మీదేవా? 1000 నామాలు ఉండడానికి. ఏమో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. సరే, ఇప్పుడు మనం బిందుకు ఒక కొత్త పేరు పెడదాం. సంథింగ్ వెరైటీగా. పొట్టి. పొట్టి? అది అందరూ పిలిచేదే. కోతి. కోతి. పొట్టి. కోతి. ఏయ్, ఏంటి ఏం పేరు? పొట్టి కోతి. పొట్టి కోతి. చెప్పు, అంతే. పొట్టి కోతి ఏం చేస్తూ ఉంటుంది? నాది నర్సింగ్ కంప్లీటెడ్. ఓకే. నేను సింగర్ డాన్సర్. సింగర్వి డాన్సర్వి కూడానా? అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉంటాను. కవితలా? ఓ, ఎవరి మీద రాస్తూ ఉంటావు? ఎవరి మీద కవితలు 2 రకాలు ఉంటాయి. బాగా కోపంగా ఉన్న వాళ్ళ మీద తిడుతూ కోతి నక్క, అదేం లేదు, కుక్క అదేం లేదు. అంటూ రాసే కవితలు ఒకటి, బాగా ప్రేమించే వాళ్ళ గురించి ప్రియా ప్రియతమా అంటూ రాసే కవితలు ఒకటి. నువ్వు ఎలాంటి కవితలు రాస్తూ ఉంటావు? ఇష్టమైన వాళ్ళ మీద రాస్తూ ఉంటా. ఇష్టమైన వాళ్ళు ఏదో ఒకటి చెప్పు, ఒక కవిత చెప్పు. అందమైన ఛానల్ ఒకటి నన్ను కవ్వించింది, కనుచూపులతో నాపై ఎగసిపడింది, నిలకడి లేని నా మనసు లక్ష్మీ రావే మా ఇంటికి ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానం చేసింది, గుండెల వెనుక ఉన్న ఆశ గుచ్చి గుచ్చి తపనగా మార్చింది, చిరునవ్వు చిందించే నా హృదయం జీతలుగానే కవిత్వాలు చిందించింది, ఓ తపననే తనువుగా మార్చుకొని జీతలుగునే దేవతగా కొలుచుకొని అనురాగపు అలలపై ఎగసిపడేలా ఉరకలు పెడుతుంది నా మనసు జీతలుగు కోసం. నీ కవిత విని నా మనసు శృతి తప్పింది, నా గుండె చప్పుడు లయ తప్పింది. నేను మాత్రం తప్పి పడిపోకుండా నేను ఇలా నిలబడున్నాను. మా ఇంటికి దేవత శ్యామల. కానీ చాలా బాగా చెప్పావు నిజంగా. థ్యాంక్ యూ, సూపర్, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి. నీ పేరేంటి? నా పేరు సరిత, నేను కొల్లాపూర్ నుండి వచ్చానండి. ఓకే సరిత, ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్. పెళ్ళి అయిపోయిందని కనిపిస్తోంది. హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఓకే, చిచ్చర్ పిడుగులు ఎవరైనా ఉన్నారా?
ఇద్దరు. ఇద్దరా? ఈ రేంజ్ బాబు, లో పాప. చూపిస్తున్నావేంటి? 7th 8th. ఏంటమ్మా బాబు 8th క్లాస్, పాప 7th క్లాస్. నీకు మేకప్ ఎవరేసారో కానీ బాగా వేసారు తెలుసా? అస్సలు తెలియట్లా. పెళ్ళై 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉన్నారని దాచిపెట్టారంటే ఆ మేకప్ మ్యాన్ కి అవార్డు ఇవ్వాలి అసలు. అంత లేదండి, ఒరిజినల్ నేచురల్ బ్యూటీ. కానీ గ్రేట్, గుడ్, బాగా మెయింటైన్ చేస్తున్నావు అమ్మా. సందు అడ్వర్టైజ్మెంట్ తీసుకెళ్ళాలి నెక్స్ట్. యా తీసుకెళ్దాం తీసుకెళ్దాం. నేను వస్తా. బాబ్రే మా పాప ఉంది. అక్కడికి కోతులు ఎలా చేయదు తెలుసా నీకు? కోతులు ఇంకా అడ్వర్టైజ్మెంట్ లో తీసుకోవట్లా. పిలిచినప్పుడు నేను నీ పేరు రిఫర్ చేస్తా ఖచ్చితంగా. సో 4 లక్ష్ములు బాగా ఆడండి, మంచి గిఫ్ట్లు గెలుచుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకున్నటువంటి గిఫ్ట్స్ పై ఒకసారి లుక్ వేసుకోండి. గిఫ్ట్స్ ప్లీజ్. ఆ పైన ఉన్న గిఫ్ట్స్ అన్ని ఫర్ రౌండ్ టాపర్స్. ఓకే, కింద ఉన్నవన్నీ మిగతా స్కోర్ వాళ్ళు గెలుచుకోవచ్చు. మధ్యలోవి మాత్రం విజయలక్ష్మి కోసం పెట్టేవి. సో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ రౌండ్. యా, మొదలు పెట్టేద్దాం ఆడపడుచులు. ఇవాళ ఎపిసోడ్ లోని మన మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. అదృష్ట లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి లేదు, కళ్ళతోనే ఎలా ఆడాలో మ్యాప్ వేసేస్తుంది తెలుసా బిందు. సారీ, పొట్టి కోతి. కొట్టి కోతి. నువ్వు ఆడడానికి ఇంకా ఇద్దరు ఆడాలి. ముందైతే నిష్ఠ, నువ్వు స్టార్ట్ చేద్దు కనరా. నిషిత మొత్తం 3 balls, 3 chances, 300 points. Okay, go. First ball. నోరు. సెకండ్ బాల్. ఈసారైనా పాప మంచిగా కోరుకో కదా. 20 కాదు 10. ఆ 10 కూడా పడలేదు. నిషిత, నువ్వు సెంటర్ లో స్లోగా ఆ పైకి హిట్ చేయి. బాల్ 100 లో పడాలి ఈసారి. తీసుకో. సెంటర్ అక్కడ నుంచి పైకి. రామ మహాలక్ష్మి 10 కి. వెరీ గుడ్ అబ్బా నువ్వు. వావ్. నిషిత, అది 2 సార్లు 10 అంది. మూడోసారి ఏం చెప్పలేదు. అలానే 2 10 పడ్డా. నీకు బ్యాండ్ తిరిగిపోయింది బయటికి వెళ్ళాక. అయిపోయిందిరా. అయిపోయావు పో. ఎనీవే 20 points నిషిత. ఓకే, థ్యాంక్ యూ. ప్రియాంక రెడీ? Ready. వచ్చేసాయి. ప్రియాంక జస్ట్ 20 points అక్కడ స్కోర్ చేసింది నిషిత. సో నువ్వు ఏ 200 స్కోర్ సెట్ చేస్తావో అదే టార్గెట్ అవుతుంది. ఓకేనా? ఆడేసి ఫస్ట్ బాల్. సంతోషం. సూపర్. 10. పడదు అసలు. 10. పడదు. ఆ పొట్టి కొద్ది పడదు నడుస్తుంటే ఇంకేం పడుతుంది. చంపుతా నిన్ను. ఉండు ప్రియాంక, ఒక్క నిమిషం ఆగు. దానికి చెప్తా నేను. అమ్మో నువ్వు అక్కడే ఉండు. మమ్మీ. నువ్వు పరిగెత్తు కాగిట్రా. ఆడు. ప్రియాంక గోయింకా. అంట. మళ్ళీ లాస్ట్ బాల్. ఆగో. ఈయన అస్సలు దీని నోరు మామూలు నోరు కాదు. నేను అంత గట్టిగా పూసినా కూడా లేదు, అది పడుతుంటుంది. ఇప్పుడు నువ్వురా. నీకైతే ఏం పాయింట్స్ రాలేదు. అమ్మా అందరు కలిసి అరవండి, ఏం పడకూడదు. అవును, అక్కడ అంత హైట్ కనిపిస్తున్నా, ఇక్కడ ఇంత పెద్ద స్టూల్ వేసారు అక్కడ. కవరింగుల మీదేనా మనం? ఓకే, స్టార్ట్. ఆడు ఫస్ట్ బాల్. నీ బాల్ వేసిన
అక్కడ మాత్రం అన్ని దండాలు పెట్టుకుంటావే. మమ్మీ 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 10 10 పడద్దు, అసలు ఏం పడద్దు. 10 10 ఇది అన్యాయం అండి. 30 30 30 పాయింట్స్ వచ్చాయి. సెకండ్ బాల్ తీసుకో. మీరు ఇంత కాముంటారు ఎందుకు? ఉండండి, అలానే నోటికి ప్లాస్టిక్ వేస్తూ నించోండి. తను మాత్రం పడద్దు పడద్దు అని ఏం పాయింట్లు ఇవ్వదు మీకు. తీసుకో 90. లాస్ట్ బాల్. 10 ఇప్పుడు. పడద్దు 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 పడద్దు. మమ్మీ మమ్మీ $180 plus 30, 210 points. నాకు నీకు చెయ్యి ఇప్పుడు తీసుకో. వెళ్ళు, నేను రాను, వెళ్ళు. గో 210 points. గుడ్. $210 సాధించింది పొట్టికోతి. సరిత, నువ్వు దాటాలి సరిత, ప్లీజ్. మేము ముగ్గురు నీకు హెల్ప్ చేస్తాం. దా. సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా దా, నువ్వు 210 గానీ దాటు, నీకు పెద్ద చాక్లెట్ ఇస్తా ఇవాళ నేను. వావ్, వెయిట్. నేనే ఇస్తా పడితే. నీకు చాక్లెట్ తినే అదృష్టం లేదు. ఓకే 10. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. ఇంకా 2 balls 100. వెయిట్. ఇలా వేస్తే తక్కువ వస్తుంది 100. మమ్మీ 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 స్లోగా అబ్బా. ఏ మా మమ్మీ మమ్మీ మనం డాడీ 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 డాడీ. లాస్ట్ బాల్. పాపం వద్దు. అయిపోయాయి. సూపర్. ఏ భగవాన్. 10 పాయింట్స్ ఫలిత. థ్యాంక్ యూ. వెళ్ళిపో. నీ పొట్టి కోతి. నువ్వు అయిపోయావు పోయి వాళ్ళ. పొట్టలు గట్టలు అని చెప్పావు కదా అంట్లో. మరి ఇంత బండోళ్ళు అనుకోలే నేను. గట్టోళ్ళు అని తెలుసు కానీ నిన్ను చూస్తే పొట్టోళ్ళు బండోళ్ళు అని సామెత మార్చేయాలి కదా. ఉంది ముసలి పండుగ. మొదట ఏమైంది, తర్వాత చూడు. సరే చూడు. కాసుకోండి. ముందైతే ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్లు ఎలా ఉన్నాయో చూసేద్దాము. ఓకే. రౌండ్ టాపర్ అయిపోయింది 210 పాయింట్స్ తో. బిందు, కంగ్రాచులేషన్. కోతి. గిఫ్ట్ తీసుకో కోతి. గిఫ్ట్ ప్లీజ్. అక్కడ కోతికి పనికొచ్చే గిఫ్ట్లు ఏమీ లేవు తెలుసా గిఫ్ట్స్ లో. ఏ గిఫ్ట్ కావాలి నీకు అసలు? అది సెకండ్ గా ఫస్ట్ అర్థం కావట్లే. సెకండ్ ది ప్రెషర్ కుక్కర్, ఫస్ట్ ది రోటీ మేకర్. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ ఓకే తీసుకో. నిషిత చెప్పు. నెక్స్ట్ నువ్వే ఉన్నావు 20 పాయింట్స్ తో. నీకేం కావాలి కింద సెలెక్ట్ చేసుకో. జర్మన్ సిల్వర్స్. ఓకే జర్మన్ సిల్వర్ సెట్. కంగ్రాట్స్. సో నెక్స్ట్ బిందు. బిందు కాదు సరిత. సరిత చెప్పు నీకేం గిఫ్ట్ కావాలి? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఎలక్ట్రిక్ గ్రైండర్ ఓకే. నీకు ప్రియాంక నీకేం కావాలి? నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్ ఓకే. కంగ్రాట్స్. మంచి గిఫ్ట్ తీసుకున్నారు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి. మరి ఆడేద్దాం ఈ లక్ష్మిలతో మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఫస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో లాస్ట్ రౌండ్ టాపర్ కాబట్టి బిందుకే వెళ్తుంది. రెడీ అమ్మా? ఓకే. సో క్వశ్చన్ అంటే చూసేద్దాం. బిందుది క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా మనం నిత్యం వంటల్లో ఉపయోగించే కూరగాయలు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బెండకాయలు, దొండకాయలు. ఆగు. బెండకాయలు ఉన్నాయా చూద్దాం. ఓకే ఉన్నాయి. ఇంకా బంగాళదుంపలు. బంగాళదుంపలు ఉన్నాయా? అందరికి ఫేవరెట్. ఓకే. వంకాయలు. వంకాయలు ఉన్నాయా? బ్రింజాల్. ఓ సూపర్. ఇంకా దొండకాయలు. దొండకాయలు ఉన్నాయా? దొండకాయలు లేదు. ఇంకా ములక్కాయలు. మునక్కాయలు ఉన్నాయా? లేవు. అండ్ టైమ్ అప్. 3 చెప్పావు. ఆ మిగతా 2 కాయలు ఏంటో చూద్దాం. టమాటాలు
యా టమాటాలు కాయలే ఎక్కువ కదా? వాడతారు కదా. అండ్ ఇంకా క్యాబేజ్. చెప్దాం అనుకున్నా కానీ కాయ కాదేమో అనుకోని. నేనేమన్నా నేను అన్ని కాయలే చెప్పు అన్నానా ఏంటి? కూరగాయలు అడిగాను. టమాటా, క్యాబేజ్. ఓకే, ఈ రెండు మిస్ చేసావు. మొత్తానికి 300 పాయింట్స్ తీసుకో. సో నెక్స్ట్ నువ్వే ఆడాలి నిషిత, ఓకేనా? Okay. ఈ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. పాటల్లో ఎక్కువగా ఏ పరికర వాయిద్యాలు మనకి వినిపిస్తూ ఉంటాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తబలా, తబలా ఉందా? చూద్దాం. తబలా ఉంది. ఇంకా గిటార్, గిటార్ చూద్దాం. ఇంకా ప్యాడ్స్, ప్యాడ్స్, డ్రమ్స్. ఓకే, డ్రమ్స్ ఉన్నాయి. ఇంకా ఆలోచించు. జస్ట్ 2 చెప్పు చాలు. మృదంగం, మృదంగం అది ఉంది కానీ టాప్ 5 లో లేదు. క్యాషియో, క్యాషియో. Piano. ఓకే, పియానో, క్యాషియో ఉన్నాయేమో చూద్దాం. ఓకే ఫైన్. సో నువ్వు 4 కరెక్ట్ గా చెప్పావు. 400 పాయింట్స్ అయితే వచ్చేసాయి. Oh. మిస్ చేసిన ఒక్క ఆన్సర్ ఏంటో చూద్దాం. వీణా, క్లాసికల్ డాన్సెస్ లో. సో అది నువ్వు మిస్ చేసావు. మొత్తానికి 400 పాయింట్స్ అయితే వచ్చేసాయి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సరిత, నువ్వే ఆడాలి. రెడీ ఫర్ ద క్వశ్చన్. సరిత క్వశ్చన్ అంటే చూద్దాం, ఇచ్చేసేయండి. సంవత్సరంలో మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. దివాలి, దీపావళి ఉందా? ఉంది. ఇంకా దసరా, దసరా. దసరా కూడా ఉంది. విజయదశమి, దసరా. సంక్రాంతి, సంక్రాంతి. సంక్రాంతి మన తెలుగు వాళ్ళ పెద్ద పండుగ. ఓకే ఉంది. ఇంకా వినాయక చవితి, వినాయక చవితి చూద్దాం. టాప్ 5 లో లేదు. రంజాన్, రంజాన్ ఉందా? యా రంజాన్ అయింది, మొన్ననే అయింది. అండ్ ఇంకా క్రిస్మస్, క్రిస్మస్. క్రిస్మస్ కూడా ఉంది అండ్ త్వరలో రాబోతోంది. సో ఓకే, మంచిగా అసలు 5 కి 5 చెప్పేసావుగా. 500 పాయింట్స్ తీసుకో. చెప్పేనా ఈ రౌండ్ వీళ్ళు చింప అరేస్తారని చెప్పి. ముక్కలు ఏరుకోవడానికి రెడీగా ఉండు, ఇంకొకళ్ళు ఆడతారు. రెడీ? ప్రియాంక, నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా ఎక్కువ కనిపించే హిందూ దేవాలయాలు. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. బాలాజీ, బాలాజీ, తిరుపతి. ఓకే, వెంకటేశ్వర స్వామి గుడి, తిరుపతి ఉందా? ఉంది. ఇంకా సాయిబాబా టెంపుల్, సాయిబాబా గుళ్ళు. ఓకే ఉన్నాయి. దుర్గామాత, దుర్గమ్మ దేవి టెంపుల్స్, అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇంకా వినాయకుడు, ఉన్న గణపతి గుడి యాక్చువల్లీ ప్రతి గుడిలోనూ ఉంటుంది కదా. ఆ గుడి లేదే అసలు. ఆంజనేయుడు, శ్రీ ఆంజనేయుడు, ఆంజనేయ స్వామి గుడి. ఓకే, ఆంజనేయ స్వామి గుడి ఉందా? చూద్దాం. ఓకే, ఇంకా కృష్ణుడు, కృష్ణుడు. ఓకే చూద్దాం. కృష్ణుడు లేదు, టాప్ 5 లేదు. ఇంకా ఫేమస్ అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉన్నాయా? చూద్దాం. టైమ్ అప్. అయ్యప్ప స్వామి కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. ప్రతి ఊర్లోనూ ఉండేటువంటి టెంపుల్ ఇంకొకటి ఉంది, అదేంటో చూడు. శివాలయం. ప్రియాంక, శివాలయంతో పాటు ప్రతి ఊర్లోనూ రామాలయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. రాముడి గుడి లేని ఊరు కూడా ఉండదు. ఓకే, సో అదొక్కటి మిస్ చేశా కాబట్టి 400 పాయింట్స్ తీసు. సో అలా మొత్తానికి 5 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పేసి సెకండ్ రౌండ్ పంచాక్షరి రౌండ్ టాపర్ అయిపోయింది సరిత. కంగ్రాచులేషన్. సరిత, టాప్ గిఫ్ట్ తీసుకోవడానికి రెడీ అయిపో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు సరిత, ఏ గిఫ్ట్ కావాలి నీకు? రోటీ మేకర్, రోటీ మేకర్. సో నెక్స్ట్ టాప్ లో ఇద్దరు ఉన్నారు 400 తో. ఫస్ట్ నువ్వు తీసుకొని ఇష్టం. ట్రాలీ, ట్రాలీ బ్యాగా? ఓకే. అండ్ నీకు ప్రియాంక? ఎల్లో బౌల్, ఎల్లో బౌల్ సెట్. ఓకే. నీకు ఏం కావాలి బిందు? లాస్ట్ వన్ గా నీకు కరెక్ట్ గిఫ్ట్ చెప్పనా? మాప్ ఉంది, మాప్ తీసుకెళ్ళి ఇల్లు తుడుచుకోవడానికి బాగా పని చేస్తుంది. చక్కగా చెవిలో మ్యూజిక్ పెట్టుకుని ఆ మాప్ పట్టుకుని చక్కగా నువ్వు స్టైలిష్ గా ఇల్లు తుడుస్తూ ఉన్నావు అనుకో, నాకు ఇంకొంచెం చెత్తేయాలంటుంది. మమ్మీ చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? కాఫీ మేకర్. కాఫీ మేకర్ తీసుకో.
మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మిరపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే తిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కొసుకొచ్చ మొదలు పెట్టేద్దాం థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. రెడీ గర్ల్స్? యా. స్పందన ప్రతిస్పందన ముందుగా ఆడాలి. రౌండ్ టాపర్ కాబట్టి సరిత నువ్వే రా. ఆంటీ ఆంటీయా? అమ్మాయి. ఆంటీ అదేంటది? నేను ఆంటీని కానీ అమ్మాయిలా ఉన్నారు, మీరు అమ్మాయిలు కానీ అమ్మమ్మలా ఉన్నారు. అసలు వెళ్ళిపోతున్న అమ్మాయిని పిలిచి మరి పెట్టించుకోవడం అంటే ఇదే. స్టార్ట్ చేయి. ఏదైనా గెస్ట్ చేస్తే బాగా ప్రెస్ చేయి. విందు చెప్పు. పేలు. కొంచెం ఇంకొంచెం ఉందా? అదైతే తప్పు కదా. అదే. -10 పాయింట్స్. మొత్తం చూడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూడు. చెప్పు ప్రియాంక. హెయిర్ క్లిప్. హెయిర్ క్లిప్. పేను కొంచెం కరెక్టే అంట, దానికి ఇంకా ఏదో ఉంది. ఇదైతే రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. ఆలోచించండి. పేన్లు జనరల్ గా నాకు లేవు. ఈర్ పెన్లు. ఈర్ పెన్ కూడా కాదు. -10 పాయింట్స్. తల. చెప్పు. తల్లో పేర్లు. తల్లో పేను రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ నిషిత. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. సో నిషిత నువ్వు వచ్చేసేపది. బయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేదాబే గంటే కొట్టి స్టార్ట్. సరిత ఫాస్ట్ గా చెప్పాలి. 5 పాట 4 3 2 తిట్టడం, 1. తిట్టి గొడవ పడ్డా. కరెక్ట్ గొడవ పడ్డా అంట. -10 పాయింట్స్ సరిత. బిందు బాజార్ నొక్కి మాట్లాడేది మాట్లాడినా, లేదంటే పాయింట్. మళ్ళీ నొక్కేవా చెప్పు. తన్నడం. కరెక్టా? కొట్టడం ప్లస్ తిట్టడం. కొట్టడం ప్లస్ అనడం ఈక్వల్ టు ఒళ్ళు పాలడం. నేనేం చేయాలి ఇప్పుడు దీంతో? అడుక్కోవాలా? అడిగి తీసుకోవడం. చెప్పు. అడిగి తీసుకోవడం. కరెక్టా? అడిగితే తంత. అడిగితే తంతా కరెక్ట్ కదా? యా. తీసుకో అమ్మా 40 పాయింట్లు. అండ్ నీకు 60. నిన్ను ఇప్పుడు ఒకటి అడుగుతా. తన్నావు కదా, మిమ్మల్ని ఎంత అంతను కోతిని అంత కోతిని తన్నే కింద తొక్కేసినా పర్వాలేదు అదైతే. ఓకే, నువ్వు క్లాసికల్ డాన్సర్ కదా. అందులో క్లాసికల్ డాన్స్ లో నవరసాలు ఉంటాయి కదా, నవరసాలు పెట్టవా ఇప్పుడు? నాకు ఒక్కొక్క రసం ఏంటో కూడా చెప్పు, లేదంటే అది సాంబార్ అనుకుంటారు. ష్యూర్. నవరసాలు 9 ఉంటాయి. శృంగారం, హాస్య, ఓకే, కరుణ, రౌద్ర, వీర, భయానక, ఓకే,
బీభత్స, ఓకే అద్భుత, శాంతం. సూపర్. సో నెక్స్ట్ ప్రియాంక నువ్వే ఆడాలి, వచ్చేసి కప్. ఓకే సరిత, టైం ఎంత? కరెక్టా? కరెక్ట్. ఓకే టైం ఎంత? నీ టైం బాగుంది పాప. తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60. థ్యాంక్ యూ. పొడుపు కథ అడుగుతా. నన్ను అడుగుతావా? నిన్నే. అడుగు. పసుపు బట్టలు తీసి బాయిలో దూకింది. పసుపు బట్టలు వేసి పసుపు బట్టలు తీసి బాయిలో దూకింది. ఓ పసుపు బట్టలు తీసేసి బాయిలో దూకిందా? దూకింది. ఓ ఎవరమ్మా అంత సిగ్గు లేకుండా బట్టలు తీసేసి బాయిలో దూకి? ఓకే. అట్టిపోయిందా? కరెక్ట్. ఓకే నెక్స్ట్ ఇంకా బిందు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు బిందు. దా, నీ నటన చాతుర్యం మొత్తం చూపిస్తుంది. బాడీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, బాడీ మూడు రేపి బంతాటే. సరిత చెప్పు. టీ తాగడం. పానీపూరి. -10 పాయింట్స్. ఇన్ని ట్రయల్స్ లేవు. కప్ లో కాఫీ. నీ పాయింట్లు నా దగ్గర తీసుకో. -10. చూడండి అదేంటో. సరిత చెప్పు. టీ కప్. టీ కప్ కరెక్టా? తీసుకో 40 పాయింట్స్. తీసుకో 60 పాయింట్లు. ఆగు. నువ్వు సింగర్ కూడా అన్నావు కదా, పాడొక మంచి పాట సరేనా? కాకపోతే అందులో పొట్టి పదం పదంకి కనిపించాలి నాకు. పదం పదకు పాటకు పాటకు ఇట్లా అయిపోతుంది. అలా అయిపో. నీ అడుగై నడవనిదే పయనమన్నది పాదము, నేను విడిచి బ్రతకడమే మరణమన్నది ప్రాణము, నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని, నేను కలుసుకున్న ఈ క్షణము నేను వదలిపోనని, ప్రతి గడియవు జన్మగా నే గడుపుతున్నానని, ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసాని, నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది. సూపర్ పాడే తెలుసా? సరిగంప లిటిల్ ఛాంప్స్ ఆడిషన్స్ అయిపోయాయి కానీ లేకపోతే నువ్వు ట్రై చేయొచ్చు. యా బాగా పాడావు. ఎలాగో లిటిల్ గానే ఉన్నావు కదా. పొట్టి ఛాంప్స్. యా సూపర్. గో 60 పాయింట్స్. ఒకే ఒక మాట. థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన కంప్లీట్ అయిపోయింది. మరి రౌండ్ అయిపోయేసరికి నీ స్కోర్స్ చూద్దాము. ఈ రౌండ్ లో 100 పాయింట్స్ తో టాపర్ గా ఉంది సరిత. కంగ్రాట్స్ సరిత. మళ్ళీ నీకే ఛాన్స్ టాప్ గిఫ్ట్ తీసుకోవడానికి. గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు సరిత, ఏ గిఫ్ట్? టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే తీసుకో. బిందు 90 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే లీడ్ లో ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? బాత్ సెట్. ఓకే తీసుకో. నిష్ట నెక్స్ట్ నువ్వే ఉన్నావు టాప్ లో. నీకేం కావాలి చెప్పు? వెండి కుంకుమ వర్ణం. వెండి కుంకుమ బారిన. ఓకే తీసుకో. 20 grams ప్యూర్ వెండి కుంకుమ బారిన. కంగ్రాచులేషన్. ప్రియాంక నీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే తీసుకో. సో 3 రౌండ్స్ అయిపోయాయి కాబట్టి అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్ ఒకసారి చూసేద్దాము. సో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం క్రేన్వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లిక్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. బట్ బ్రేక్ కంటే ముందు ఒక మంచి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకోసం. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి, జాజి మల్లెల గుమగుమల జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి, అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి. చిలక స్వరములు చిలక కలమున చిలక కలగాన హిమగిరి చిలక శివగిరి చిలక మమత
స్కోర్ల పరంగా చూస్తే అందరూ పక్క పక్కనే ఉన్నారు. మరి ఈ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాము. ముందు స్టార్ట్ చేసేద్దాం మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవి లక్ష్మి. స్కోర్లు గుర్తున్నాయి కదా? ఓకేనా? 1 2 3 4 స్లిప్స్ ఉన్నాయి ఇందులో. అందరూ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఆ గేమ్ ఆడేస్తారు. ఓకే, చూసుకున్నారా? 1 2 3 4 ఎవరెవరికి వచ్చాయో. సో ముందు చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? బిందు నువ్వేనా? నేనే. రా. బిందు గేమ్ ఏంటి తెలుసా? అక్కడ స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి చెవిలో పెట్టుకుంటావు. ఆ చెవిలోంచి వాటిని ఇలా వంగి నువ్వు ఆ బాటిల్లో పడేయాలి. సో అది గేమ్. మొత్తం 15 వేయాలి. 60 సెకండ్స్. నీ దగ్గర 600 పాయింట్స్ ఉన్నాయి. బెట్టింగ్ చెప్పు. ఎవరి మీద ఎంతెంత బెట్ చేస్తావో చెప్పు. ముగ్గురు 100. 100 ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వేయాలి నువ్వు మొత్తం. చూసుకో, 300 పాయింట్లు. తను ఓడిపోతే మాత్రం మీకు సూపర్. అసలు చక్కగా 100 యాడ్ అయిపోతాయి మీ స్కోర్ లో. ఏం కష్టపడక్కర్లేకుండా. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి నీకు. ఇంకా 5 వేయాలి. Last 5 seconds. 2 1 time up. మొత్తానికి పాయింట్లు అయితే వాళ్ళకి ఇచ్చేసావు ఫ్రీగా. 300 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. గో. మరి చూసేద్దాం ఈ రౌండ్ లోని సెకండ్ గేమ్. గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు మీ ముగ్గురులో? సరిత దా. సరిత గేమ్ ఏంటంటే చక్కగా నువ్వు అక్కడ కూర్చుంటావు. నీ కళ్ళకు గంతలు కట్టేస్తాము. వాటి ముందు రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్ తీసుకుని నోట్లో పెట్టుకుని ఆ బాటిల్స్ మీద నుంచి చేసేస్తావు. మొత్తం నువ్వు వేయాల్సినవి 6. ఓకే, బెట్టింగ్ చెప్పు. 150. 150 ఆన్ నిషిత. 150 ప్రియాంక. 150 ప్రియాంక. 50 బిందు. నువ్వు మొత్తం 350 పాయింట్స్. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడలేదు అది. జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు పడలా. నెక్స్ట్ ఇంకొంచెం లోపల నుంచి వెయ్యి. యా ఓకే. ఒకటి 30 సెకండ్స్ ఒకటి వేసావా? ఓకే. 2 3 జస్ట్ 2 రింగ్స్. ఇటు 5 సెకండ్స్ ఉన్నాయి. ఇంకొకటి లాస్ట్. 3 2 1 గ్రీన్. సూపర్. 30 సెకండ్స్ కి ఒక్క రింగ్ వేసావు తెలుసా? మిగతా 30 సెకండ్స్ లో మిగతా 5 వేసేసావు. లాస్ట్ మినిట్ లో ఫైనల్లీ నువ్వు విన్ అయిపోయావు. నువ్వు బెట్ చేసిన పాయింట్స్ అన్ని. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్. గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ రెడీ. మరి ఎవరు? ప్రియాంకనా నిషితానా? నిషిత వచ్చేసే. నిషిత గేమ్ ఏంటంటే బాల్స్ ఉన్నాయి కదా, నువ్వు ఇక్కడ నుంచి ఉంటావు మార్క్ లో. బాల్ తీసుకుని ఆ సర్కిల్ లోంచి విసిరి గ్లాసెస్ పడేయాలి. అక్కడ మొత్తం 9 పెట్టాం మేము. సో ఎనీ 6 నువ్వు కొట్టాలి. ఓకే, కాకపోతే ఏంటంటే నీ చెయ్యి ఆ రింగ్ లోపలికి రావద్దు. సో నువ్వు ఇక్కడే నుంచి జస్ట్ బాల్ మాత్రం విసిరాలంతే. ఓకేనా? 430 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. ఎంత బెట్ చేస్తావు చెప్పు. సరిత 210. సరిత 210.
ఓకే. ప్రియాంక 220. 220 ప్రియాంక, సరిత 210. ఓకే, మొత్తం 430. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రింగుని కొట్టకు, రింగులోంచి బాల్ చేయి చాలు. ఆ 2 కూడా పడేసేయి. అదొక్కటి పడేసేయి. 5 4 3 2 1 టైమ్ అప్. సో యాక్చువల్లీ టార్గెట్ అయితే 6, బట్ నువ్వు నిజంగా 8 వేసావు కాబట్టి గుడ్, డన్. థ్యాంక్ యూ. మొత్తం 430 పాయింట్స్ నీకు వచ్చేసాయి అండ్ యువర్ స్కోర్ 860 పాయింట్స్. వెల్, 3 గేమ్స్ అయిపోయాయి. ఇక ప్రియాంక ఒక్కటి ఆడేస్తే ఎవరు విన్నర్ మనకి తెలిసిపోతుంది. ఓం నమో 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 గో ఓం నమో 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 హే 170 పాయింట్స్ తో ఇప్పుడు నువ్వు గెలవలేవు కానీ సరిత అండ్ నిషిత. సో వీళ్ళిద్దరిలో ఎవరు విజయలక్ష్మి అవుతారు అనేది నీ బెట్టింగ్ మీద ఆధారపడి ఉంటది. దా వచ్చే సో నీ గేమ్ ఏంటంటే ఇక్కడ మొత్తం గ్లాసెస్ పెట్టాము. అందులో నువ్వు 8 గ్లాసెస్ ని వాటర్ తో తీసుకెళ్లి ఇక్కడ ఆ పోడియం మీద పెట్టేయాలి నోట్ తో. ఓకేనా? గ్లాస్ లో మినిమం హాఫ్ కంటే ఎక్కువ వాటర్ ఉండాలి, అది మాత్రం చూసుకో. హాఫ్ కంటే తక్కువ ఉంటే అది కౌంట్ ఉంటుంది ఆ గ్లాస్. అర్థమైపోయింది కదా? మరి బెట్టింగ్ చేసేద్దాం. నీ దగ్గర ఉన్నాయి 170 పాయింట్స్. సో ఇప్పుడు నువ్వు ఎవరి మీద బెట్ చేస్తావో చేసుకో. నిషిత 85, సరిత 85. Your time starts now. నువ్వు ఇంత స్లోగా ఆడితే కష్టం, కొంచెం స్పీడ్ గా ఆడు. చూసే మాకున్న ఆత్రం కూడా లేదు నీకు ఆడదాన్ని. ఎయిట్ క్లాసెస్ నువ్వేమేస్తావు చెప్పి ఇలా ఆడితే? ఇంక ఇప్పుడు పరిగెత్తే లాభం టైం అయిపోయిన తర్వాత. వాటర్ తాగేసాయి. అంత వయ్యారంగా ఆడేందుకు? టైటిల్ విన్ అవ్వకపోయినా కనీసం గేమ్ విన్ అయ్యానన్న ఫీలింగ్ అని ఉంటుంది కదా నీకు. మొత్తానికి 6 పెట్టావా? అంతే, 6 పెట్టావు కాబట్టి గేమ్ ఓడిపోయాము. సో 85 పాయింట్స్ తనకి వెళ్ళిపోయాయి నిషితాకి, అండ్ 85 పాయింట్స్ సరితకి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు వాళ్ళ స్కోర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. థ్యాంక్ యూ. ఈ గేమ్ స్టార్ట్ అవ్వడానికి ముందు 860 నిషితాని స్కోర్, 850 సరితని స్కోర్. ఇప్పుడు మీ ఇద్దరికి 85 యాడ్ అయిపోతే నిషిత నీ స్కోర్ 945 అండ్ సరిత నీ స్కోర్ 935. సో 10 మార్క్స్ డిఫరెన్స్ తో ఇవాళ విజయలక్ష్మి అయిపోయింది. నిషిత కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నిషిత విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి నీకు చక్కగా 3 ఆప్షన్స్ ఉన్నాయి నిషిత. నీకు ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ తీసుకోవచ్చు. అష్టలక్ష్మి వెండి కలసం, ఫ్రిడ్జ్ అండ్ LCD టీవీ. ఏం కావాలి? అష్టలక్ష్మి వెండి కలశం. అష్టలక్ష్మి వెండి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు ఆల్రెడీ విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి నెక్స్ట్ బంగారు లక్ష్మి ఆడే ఛాన్స్ నీకు వచ్చేసింది కాబట్టి ఆడేద్దాం. మన గోల్డ్ రౌండ్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. మరి ఇప్పుడు బంగారు లక్ష్మి అవుతావో లేదో చూద్దాం. గట్టిగా తిప్పేసి దండం పెట్టుకుని లక్ష్మీదేవి వచ్చేసిందంటే నీకు ఇవాళ బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉన్నట్టే. ఓకే, టిప్. లాఫింగ్ బుద్ధ. సో మనం బోనస్ రౌండ్ ఆడలేము బికాస్ మనకు లక్ష్మీదేవి రాలేదు కాబట్టి. కానీ విజయలక్ష్మి అయిపోయావు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీకు కూడా గిఫ్ట్ చేస్తాను, వచ్చేయండి. ఇప్పుడు మీరు
ఇంటికి వెళ్లే ముందు జీ తెలుగు ఆడపడుచులు కాబట్టి ఒక చిన్న సత్కారం జీ తెలుగు నుంచి. ముందుగా విజయలక్ష్మి. అండ్ అలాగే ఇవాళ విజయలక్ష్మి కోరుకుంది తనకు అష్టలక్ష్మి వెండి కలశం కావాలని కదమ్మా. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నువ్వు కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలశం. ఏం చేస్తావు ఇప్పుడు ఈ కలశం తీసుకెళ్ళి అలా మా మమ్మీకి ఇస్తాను. మమ్మీకి ఇచ్చేస్తావా? ఓకే, కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అలాగే మీకు మా షో తరఫు నుంచి మరొక బ్యూటిఫుల్ గిఫ్ట్, అందమైన లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్. చూసారు కదా ఆడపడుచులు, మా కోతితో సహా వాళ్ళందరూ మామూలుగా ఆడలేదు, చాలా బాగా ఆడారు. బోల్డ్ అని గిఫ్ట్లు తీసుకెళ్తున్నారు. మరి మీకు కూడా ఇవాళ గిఫ్ట్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ముందు ఈ పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే SMS పంపించేసేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఫ్రైడే వరకు వచ్చిన SMS నుంచి ఒక మహాలక్ష్మి గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు అందమైన చీర. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త గేమ్స్ తో, కొత్త మహాలక్ష్ములతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.